గణతంత్ర దినోత్సవం అనగానే దేశభక్తితో పాటు సామాన్యులకు గుర్తొచ్చేది ఆన్లైన్ సేల్స్, భారీ డిస్కౌంట్లు. అయితే ప్రజల ఆసక్తిని పెట్టుబడిగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్ల పేరిట నకిలీ లింకులు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్ వేదికగా ఈ మోసాలు జరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లోగోలను వాడుకుంటూ అచ్చం వాటిని పోలి ఉండే నకిలీ వెబ్సైట్లను సృష్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మెయిన్ వెబ్సైట్ స్పెల్లింగ్ లో చిన్న మార్పు చేసి రిపబ్లిక్ డే ఆఫర్స్ అని నమ్మిస్తున్నారు. అతి తక్కువ ధరకి ఐఫోన్లు, టీవీలు వస్తాయని ఫోన్లకు లింక్స్ ను పంపిస్తున్నారు. వినియోగదారులు ఆ లింక్ ను క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాలోని డబ్బులను దొంగలిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆఫర్ ఉంటుందని, మరో 2కి మాత్రమే అవకాశం ఉందని కౌంట్ డౌన్ టైమర్లను నకిలీ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తారు. ఇది చూసిన వినియోగదారులకు ఆలోచించే సమయం లేక నిజమో కాదో సరిచూసుకోకుండానే బ్యాంకింగ్ డీటెయిల్స్ ను నమోదు చేస్తారు. దీంతో డబ్బులను దొంగతనం చేస్తారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఫేక్ ఆఫర్లను నమ్మవద్దని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. సైబర్ క్రిమినల్స్ అకేషన్లను బాగా వాడుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు రిపబ్లిక్ డే వస్తుంది. చాలా కంపెనీలు ఆఫర్స్ ఇస్తుంటాయి. మామూలుగా రకరకాల కంపెనీస్, అవి ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, లేకపోతే వెబ్సైట్ నుంచి సేల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ స్పూఫ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఆఫర్స్ను రిప్లికేట్ చేస్తాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూస్తే అమెజాన్ నుంచి ఇచ్చినట్లు ఉంటుంది, ఫ్లిప్కార్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, కానీ అవి కాదన్నట్టు. యాక్చువల్లీ హెవీ డిస్కౌంట్స్ మాదిరి. మీరు ఏమనుకుంటారు, అమెజాన్ సైట్ నుంచి వచ్చింది కదా, లేకపోతే ఫ్లిప్కార్ట్ సైట్ నుంచి వచ్చింది కదా, లేకపోతే రెస్పెక్ట్ బజాజ్ సైట్ నుంచి వచ్చింది కదా అని మీరు క్లిక్ చేస్తారన్నట్టు. యాక్చువల్గా ఈ ఆఫర్స్ మీద ఎవరైనా కానీ ఆశపడి క్లిక్ చేస్తే అంతే సంగతులు. మీకు ఏదైనా డౌట్ ఉంటే షోరూమ్ ఉందనుకోండి, పోయి కనుక్కోండి ఏమన్నా ఆఫర్స్ ఇస్తున్నారు లేదని. ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ అన్నీ కూడా వస్తాయి అన్నట్టు. ఏదో ఇండిపెండెన్స్ డే ఆఫర్ .apk అని వస్తుంది అన్నట్టు, లేకపోతే ఇంకొక లింక్ వస్తుంది. మీ ఫోన్ హ్యాక్ కావడము, లేకపోతే ఒకవేళ మీరు పే చేసినా కానీ అదంతా ఫేక్ సైట్లకు వెళ్ళి మొత్తం జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. తర్వాత మీరు 1930 కంప్లైంట్ చేసినా, ఇంకోటి చేసినా పెద్ద ఉపయోగం లేదన్నట్టు. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు ఇస్తుందని, మహిళలకు నగదు బదిలీ చేస్తుందనే తప్పుడు సందేశాలను ప్రచారం చేశారు సైబర్ నేరగాళ్లు. ఈ లింక్లను 10 మందికి ఫార్వర్డ్ చేస్తేనే ఆఫర్ వర్తిస్తుందని కండిషన్ పెట్టారు. దీంతో చాలా మంది తమ స్నేహితులు, బంధువులకు లింక్లను పంపించారు. ఇలాంటి లింక్స్ క్లిక్ చేస్తే మన ఫోన్లలోకి ప్రమాదకర సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ అవుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంటర్నెట్ అనేది సముద్రం లాంటిది. మీకు ఎన్ని నీళ్లు కావాల్సింటే అన్ని నీళ్ళే తీసుకోండి, సముద్రం అంతా తీసుకోలేరు. లేకపోతే ఇట్లా చాలా జరుగుతాయి. గతంలో ఇండిపెండెన్స్ డే ఆఫర్ అని చెప్పి 251కు మొబైల్ అని చెప్పి వచ్చింది అన్నట్టు. కొన్ని కోట్లు కలెక్ట్ చేసినారు. 251కు మొబైల్ ఏంది? సో మనకు ఈ ఆఫర్స్ కూడా మీకు అర్థం చేసుకోవాలంటే వెరీ సింపుల్. టూ గుడ్ టు బి ట్రూ అని ఉంటాయి. అంటే అవి చూస్తానే అబద్ధం అని తెలిసేస్తుంది అన్నట్టు. ఏదైనా కానీ ఎవరైనా కానీ లాస్లో బిజినెస్ చేయరండి. వెరీ సింపుల్. సో మీరు ఏదన్నా వాళ్ళు లాస్లో మీరేమన్నా బామర్దులా, లేకపోతే అన్నలా, తమ్ముళ్ళ, బాబాయిలా కాదు కదా. సో వాళ్ళు ఏమి ఫ్రీగా ఏమి ఇవ్వరు. మీరు అఫిషియల్గా రెగ్యులర్గా పోయే సైట్లు అయితే కొద్దిగా నమ్మచ్చు. మీరు ఏదో ఊరికే ఏదో ఫేస్బుక్లో వచ్చింది, లేకపోతే వాట్సాప్లో వచ్చింది, ఈ లింక్ అన్నారంటే 99 కాదు కదా, 100% ఫేక్ కిందకే తీసుకోండి అంతే. రీసెంట్గా ఫోన్పే నుంచి, అంటే ఫోన్పే ఫోటో ఉంటుంది బట్ ఫోన్పేది కాదు, మేము నిజమని నమ్మలేదండి. ఇప్పుడు మాకు నిజంగానే 5,000 వచ్చింది ఫోన్పే నుంచి అని ఒక లింక్ ఇచ్చినారన్నట్టు. చాలామంది ఇరుక్కుపోయినారు. దయచేసి మీకు ఏం కావాలో అదే చూసుకోండి. నెట్టు 1930కు ఫోన్ చేయండి. ఒకవేళ పోలీస్ వాళ్ళు బ్లాక్ చేయగలిగితే వచ్చే అవకాశం ఉంటుంది, బ్లాక్ చేయగలిగితే. బట్ పోయినంత ఈజీ కాదన్నట్టు. సో బెస్ట్ ఏంటంటే అవాయిడ్ చేయడం ఉత్తమం అన్నట్టు. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా మీకు లక్కీ డ్రా తగిలిందని, ఆ గిఫ్ట్ క్లెయిమ్ చేసుకోవడానికి చిన్న మొత్తాన్ని సర్వీస్ ట్యాక్స్ రూపంలో చెల్లించాలని కోరుతారని తెలిపారు ఎక్స్పర్ట్స్. అది నమ్మి డబ్బు పంపితే మోసపోతారని సూచించారు. కొన్ని సందర్భాల్లో మన ఫోన్లోకి రిమోట్ యాక్సెస్ యాప్స్ కూడా ఇన్స్టాల్ చేస్తారని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. వెబ్సైట్లు అధికారికమైనవా కావా అని నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. బ్రౌజర్లో ఆ సంస్థ పేరు టైప్ చేసి వెతకాలని, వాట్సాప్లో వచ్చే లింకులపై ఆధారపడకూడదంటున్నారు. మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు.